విజయవాడ కానూరులో రామోజీరావు సంస్మరణ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం సహా ప్రముఖులు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రామోజీ పేరిట మరి కాసేపట్లోనే రామోజీరావు సంస్మరణ సభ అనేది ప్రారంభం కానుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. నిరంతరం అధికారుల పర్యవేక్షణతో ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు. మరి కాసేపట్లోనే మరో గంటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి బయలుదేరి రానున్నారు. 4:30 గంటలకు ఆయన ఇక్కడికి చేరుకోనున్నారు. తొలుత ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ఆ తర్వాత రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి ఆ తర్వాత కార్యక్రమం అనేది పాల్గొన్నది. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు అతిథులుగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే గ్యాలరీలన్నీ ఫిల్ అయ్యాయి. చాలా మంది అభిమానంతో కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఆయన ప్రతిమను తీసుకుని కొంతమంది తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎందుకని ఇట్లా ఆయన ప్రతిమను తీసుకురావడం జరిగింది? మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం గాడిలం గ్రామం అండి. స్వర్గీయ దివంగత చెరుకూరు రామోజీరావు గారు ఆయన చేసిన ఎన్నో సేవలకి గుర్తుగా వచ్చే తరాల వారు కూడా ఆయన అడుగుజాడల్లో నడాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన విగ్రహాన్ని గత 10 రోజులుగా ఎంతో శ్రమించి తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని కుదిరితే చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నామండి. ఈ విగ్రహాన్ని ఫైబర్ మెటీరియల్తో తయారు చేసామండి. కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ. గత వారం 10 రోజులుగా కష్టపడి తయారు చేసాం. అవకాశం ఉన్నంత వరకు ప్రజల సందర్శనార్థం ఇంకేదన్నా అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ చేద్దామని. ఇది వీళ్ళు చెప్తుంది. అభిమానంతో ఈ విధంగా ఫైబర్తో ఒక ప్రతిమను తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ బహుకరించాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తారు. అలాగే ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా వరకు గ్యాలరీలు, పబ్లిక్ గ్యాలరీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిండిపోవడం జరిగింది. మొత్తంగా ఈ గ్యాలరీలన్నీ నిండిపోవడంతో ఇక తర్వాత అతిథులు మాత్రమే రావాల్సి ఉంది. చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఏదైతే రైతులు ఉన్నారో రైతులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రధానంగా ఏదైతే అటు అన్నదాత ద్వారా ఏదైతే రైతులకి సమాచారాన్ని అందించారో ఆ సమాచారాన్ని ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటూ రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రానున్నారు. సరిగ్గా 4:30 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంగణానికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ తొలుత ఫోటో ఎగ్జిబిషన్ అనేది తిలకించడం జరుగుతుంది. ఫోటో ఎగ్జిబిషన్ తిలకించాక ఆయన తర్వాత నేరుగా సభావేదిక పైకి వెళ్ళనున్నారు. అలాగే కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెదపారిపూడి అండి మాది. పెదపారి రామోజీరావు గారు సొంత ఊరు. ఆయన పెదపారిపూడి దత్తత తీసుకుని చాలా సేవా కార్యక్రమాలు చేశారు. దాదాపుగా మా ఊరికి 20 కోట్ల రూపాయల పైచీలు ఖర్చు పెట్టారు ఆయన. ప్రతి ఇంటికి మంచినీరు ట్యాంకులు కడతాం కూడా మనిషికి 50 లీటర్ల చొప్పున క్యాల్కులేట్ చేసి 2 వాటర్ ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి పైప్ లైన్ ఇచ్చారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టారు. దాదాపుగా మా ఊళ్ళో హై స్కూల్స్ కానీ, బ్యాంకు కానీ, అగ్రికల్చర్ ఆఫీసులు కానీ, అనేక సంస్థలు మొత్తం టోటల్గా సంస్థలన్నీ కూడా ఆయన బ్యాంకులో బిల్డింగ్స్ నిర్మాణం చేశారు, రోడ్లు పోశారు. ఇంకా చిన్న చిన్న పనులు చేయించుకోవాల్సి ఉన్నాయి. సార్లు చెప్తున్నారు, రెడీగా ఉన్నాం మేము కూడా. ఆయన సేవలు నిరంతరం. ఆయన లేని లోటు మా పెదపారిపూడి గ్రామ గ్రామస్తు జీర్ణించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. అంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఆయన ఇంకా సేవ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మా ఊరు చేయించుకుంటాం మేము. ఆయన ఈరోజు కూడా కొన్ని వేల మందికి ఉపాధి, కొన్ని వేల మంది, లక్షల మంది బాగుపడ్డారు. ఆయన దగ్గర ఉద్యోగాలు చేసి పిల్లల్ని ఉద్యోగం తీసుకుని చాలా ఆయన ప్రభుత్వం వారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో మా రామయ్య గారు కూడా అంతమందిని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు పోషిస్తున్నారు. దాదాపుగా 40-50 వేల మంది వాళ్ళ ఆయన సంస్థలో పనిచేసి చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. ఆయన లేని లోటు మా పెదపారిపూడి గ్రామ గ్రామస్తులకి తీరని దిగ్భ్రాంతిలో మునిగిపోయి ఉన్నాం అనమాట. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు నుంచి అండి. ఆయన లోటేనండి మాకు బాగా. ఇంకా 10 సంవత్సరాలు ఉంటే బాగుండేది. 90% పూర్తయింది మా గ్రామ అభివృద్ధి. ఇంకా 10% ఉంది. ఆయన ఉంటే బాగుండేది. మాట్లాడండి. మాది పార్పుడేనండి. రామోజీరావు గారు బాగా హెల్ప్ చేశారు మాకు. మా ఊరంతా చాలా బాగా చేశారు. ఆయన లోటుగానే ఉందండి. మాది పెదపార్పుడు గ్రామమేనండి. ఆయన ఊరికి బాగా చేశారు అన్ని పనులు. ఆయన లోటు మాకు తీరందండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెదపారిపూడే.
ఇది పెదపారపూడి నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి రావడం జరుగుతుంది. ఏదైతే తమ ఊరికి సొంత ఊరికి రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఏదైతే సేవా కార్యక్రమాలు అనేవి చేశారో వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ కూడా వారు రావడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం ఇప్పటికే గ్యాలరీలన్నీ ఇక్కడ ఫిల్ అయిపోయాయి. ఏదైతే రామోజీరావుకు సంబంధించిన లఘు చిత్రాలు అనేది ఇక్కడ వీక్షకుల కోసం ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతానికి. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఇతర అతిథులు వచ్చాక నేరుగా ఫోటో గ్యాలరీ తిలకించి ఆయన సభావేదిక మీదకి వెళ్ళనున్నారు. సభావేదిక మీద ఉన్న రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి ఆ తర్వాత సభ మొత్తం 1 నిమిషం అనేది మౌనం పాటించనుంది. ఆ తర్వాత అతిథులు వివిధ రంగాలకు చెందిన అతిథులు దాదాపు ఒక్కో రంగం నుంచి 3 చొప్పున 4 చొప్పున అతిథులు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సభ అనేది ముగిసింది. మొత్తంగా చూస్తే కనుక దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు ఈ సభ అనేది జరగనుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటీ స్టూడియో.